ఇది విజయ్ కీలాద్రి కొండ కింద పార్కింగ్ అండి. ఈరోజు తొలి ఏకాదశి కారణంగా కొంచెం భక్తుల హడావుడి ఎక్కువగా ఉంది. భక్తులు సమయం తీరిక చూసుకొని తమ పనులను పక్కన పెట్టుకొని దైవ సన్నిధికి రావటాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా అందరూ తమ సమయాన్ని కేటాయించుకొని దేవుని దర్శనార్థం రావాలని ఒక యూట్యూబర్గా, ఒక భారతీయుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. పార్కింగ్ ఫుల్ అయింది. విజయవాడ కింద కొండ మీద నుంచి చూస్తే విజయవాడ కింద పరిసర ప్రాంతం ఇది. మన ఫోన్ అంతగా మంచిగా జూమ్ చేసి తీయడానికి సెట్ అవ్వదండి, అంతవరకే. ఓపో అండ్ A3X న్యూ మోడల్, కానీ అంతే. అంతకన్నా ఫిల్టర్లు చేయటం, దానికి కొంచెం మసిపూసి మారేకాడ్ చేయటం నాకు చేత కదండి. కాబట్టి ఉన్నదన్నట్టుగా వీడియో రూపంలో పైన ఎలా ఉంటుందో, కార్లు ఎలా వస్తున్నాయి, రోడ్డు మార్గం ఎలా ఉంది, కొండ మీద స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనే వరకు నేను మీకు చూపిస్తున్నాను. నేను వస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి. చూడండి, విజయ్ కీలాద్రి. ఆ పక్కనే స్వామివారు, శ్రీరాముల వారు, తర్వాత నారాయణుల వారు, తర్వాత విష్ణుమూర్తి, తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆ చివరిలో, అలా 4-5 అవతారాల్లో స్వామివారు కనపడుతూ ఉంటారు. ఒకసారి వీక్షించండి. మీరు వచ్చిన తర్వాత ఇన్ని టెంపుల్స్ ఒకే చోట ఇన్ని రూపాలతో ఆ దేవుడు ఉన్నాడా అన్న ఆలోచన మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ ఒకసారి విజయ్ కీలాద్రి కొండని వీంచేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడున్న అద్భుతాలను చూడగలరని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఈజ్ వెల్.